మనం వర్క్ చేసే ప్లేస్ కానీ ఉండే ఇల్లు కానీ సో క్లీన్గా హైజీనిక్గా నీట్గా ఉంటే సో వర్క్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో మైండ్ అనేది రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఏ పని చేయాలన్నా బద్ధకంగా మాత్రం అనిపించదు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఎలా ఉన్నారు అందరూ? అస్సలం వాలేకుమ్, హాయ్, హలో, నమస్తే. సో ఈరోజు వీడియో అయితే నాకు చాలా రోజుల తర్వాత క్లీనింగ్ చేయాలి అని అనిపించింది. సో డైలీ అయితే చేస్తాను. సో ఈరోజు చాలా డీప్గా క్లీన్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. సో అందుకే ఫస్ట్ నా బెడ్రూమ్తో స్టార్ట్ చేశాను. సో నా క్లీనింగ్ ఎలా ఉంటుంది, సో ఎలా ఉంటుంది అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఈ ర్యాక్ చూస్తున్నారు కదా, సో ఫస్ట్ కొంచెం ఇల్లు ఊడ్చేసాను. తర్వాత ఈ ర్యాక్ చూస్తున్నారు కదా, ఇది ఐరన్ది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఊరికే పడి ఉంటే నేను తెచ్చేసుకున్నాను. సో దానికి పెయింటింగ్ వేసి నెక్స్ట్ డిఐవై ఏమైనా చేసి మీకు షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే అంత టైం లేదు కాబట్టి కొంచెం జస్ట్ ఇలా క్లాత్తో కవర్ చేసేసి జస్ట్ అయితే ఇలా పెట్టేశాను. సో దానిపైన నా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా, సో అవన్నీ ఇది మొత్తం నేను డిఐవైలు అవి చేస్తుంటాను కదా, సో అది బాస్కెట్ పెట్టేశాను. సో నెక్స్ట్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న టెడ్డీ బేర్, మా పాప ఆడుకుంటుంది ఎక్కువ, అందుకే ఇక్కడ పెట్టేశాను. సో నెక్స్ట్ ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్. సో ఇది ఒక అలారం క్లాక్ అనమాట. అందులో బ్యాటరీ లేదు, అందుకే టైం కనిపించట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లాంట్స్ పెట్టేసి జస్ట్ ఈ ర్యాక్ని ఇలా ఆర్గనైజ్ చేసేసాను. ఈ ర్యాక్ ఐడియా అనేది మీకు ఎలా ఉంది తప్పకుండా షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గనైజర్ ఉంటుంది కదా, క్లాత్స్ ఆర్గనైజ్ చేసుకునేది వార్డ్రోబ్. సో ఇదైతే క్లీన్ చేసేసాను. చాలా రోజులైంది, ఇందులో కిడ్స్ బట్టలు అవన్నీ ఉంటాయి. సో అది కూడా క్లీన్ చేసేసాను. డీప్ క్లీనింగ్ కాబట్టి మొత్తం అయితే నా పని అయితే ఈరోజు అయిపోయింది. సో జస్ట్ ఓన్లీ రూమ్ క్లీనింగ్ వరకే చూపించాను. నా కూతురు అయితే చాలా ఏడ్పిస్తుంది. సో వర్క్ అయితే చేసుకుని ఇవ్వదు, ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది కాబట్టి. సో దానికైతే టీవీలో సాంగ్స్ పెట్టేశాను. సో చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. సో సాంగ్ అయితే పెట్టలేదు, కాపీరైట్ పడుతుందని చెప్పేసి వాల్యూమ్ అయితే తగ్గించేశాను. సో అదైతే బుడ్డది బాగా డ్యాన్స్ చేస్తుంది. చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. డ్యాన్స్ వేయాలంటే పిచ్చి అనమాట తనకి. సో చూడండి సో ఆ స్టెప్ మొత్తం వేస్తుంది టీవీ చూస్తూ. సో వాల్యూమ్ పెంచమని ఇంకా గెంతులు వేస్తుంటే నేనైతే తర్వాత స్కిప్ చేసేసాను. సో మొత్తానికి ఫ్లోర్ క్లీనింగ్ అయితే అయిపోవచ్చింది. సో పైన కాకుండా మొత్తం డీప్ క్లీనింగ్, మా పండగ కూడా వస్తుంది కాబట్టి మొత్తం ఒకసారి ప్లాంట్స్ అవన్నీ నేను క్లీన్ చేసుకున్నాను. సో వార్డ్రోబ్ మీద చిన్నది ఒక ఆర్గనైజర్ పెట్టేశాను, బాస్కెట్ అనేది. సో ఇది బెడ్ ల్యాంప్, మీకు తెలిసిందే, ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఊడవాల్సింది కొంచెం, అంత ఇంత కాదు, చాలా అయితే ఉంది. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎందుకో ఈరోజు డీప్ క్లీనింగ్ చేయాలి అనిపించింది. సో మీలో ఎంతమందికి నాలాగే బద్ధకంగా ఉంటుంది వర్క్ చేసుకోవడం అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. నాకు ఈ మధ్య బద్ధకం అయితే ఎక్కువ పెరిగిపోయింది. సో కారణం ఏంటో తెలియట్లేదు, జస్ట్ హోమ్ క్లీనింగ్గా హైజీనిక్గా లేకపోవడం అనుకుంటా. సో కిడ్స్ కూడా ఆడుకుంటారు కాబట్టి ఎప్పుడు హోమ్ అనేది క్లీన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే సో మన మైండ్ అనేది, మన ఆలోచనలు అనేవి చాలా బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడైతే చాలా వరకు రిలాక్స్ అయిపోయాను. మ్యాక్సిమం 2 hours పట్టింది మొత్తం చేయడానికి. సో మొత్తానికి ఇది నేను మీషోలో 2 years బ్యాక్ పర్చేస్ చేసిన మాప్ స్టిక్ అనమాట. దీంతో పాటు బకెట్ వచ్చింది. ఇందులో లిక్విడ్ వాటర్ వేసేసి, సో మాప్ స్టిక్ ఉంటుంది కదా, ఇది పాడైపోయింది, 2 years అయిపోయింది కదా ఆల్మోస్ట్, అందుకని సో స్పిన్ అవుతుంది అనమాట. చాలా బెనిఫిట్ చాలా వరకు బాగుంటుంది ఇది మాత్రం క్లీనింగ్ పర్పస్ కోసం. సో ఇది స్పాంజ్ ఉంటుంది కదా, ఇది తీసి మేము సపరేట్గా వాష్ చేసుకోవచ్చు. ఇందులో అవైలబుల్గా కలర్స్ కూడా ఉంటాయి. జస్ట్ నేను ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తానికి క్లీనింగ్ పర్పస్ మీద కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తానికి లిక్విడ్ వేసేసాను, వాటర్తో క్లీనింగ్ చేసేసాను. క్లీనింగ్ మాత్రం అయిపోయింది. సో మళ్ళీ నేను సెకండ్ టైం కూడా చేస్తున్నాను. మ్యాక్సిమం 2-3 times వరకు చేస్తాను, వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో మొత్తానికి గైస్ క్లీనింగ్ పర్పస్ మీద కొన్న ఈ స్టిక్ కూడా చాలా వరకు దీని పని కూడా అయిపోయింది. దీన్ని మాప్ స్టిక్ కూడా చేంజ్ చేసేసి వేరేది ఏమైనా బెస్ట్ది పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం 2 years అయితే పక్కాగా వాడచ్చు. సో నెక్స్ట్కి ఏమైనా క్లీనింగ్ పర్పస్ మీద ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.